అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో ఫలించని యత్నం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవులు దూరాలోచన లేకపోవడం చేత నిష్కారణంగా తాము యాతన పడి ఇతరులను యాతన పెడతారు. పూర్వం శతకేతుడు ప్రయాసలాగే నీది కూడా వ్యర్థ ప్రయాస అయిపోతుందేమో ఆలోచించావా? శ్రమ తెలియకుండా నీకు శతకేతుడు కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. ఒకప్పుడు సూరమాగధ దేశపు రాజుకు శతకేతుడు, వీరకేతుడు అని ఇద్దరు కొడుకులుండేవారు. పెద్దరాజు పోయాక శతకేతుడు రాజు అయ్యాడు. నిజానికి వీరకేతుడికి రాజ్యార్హత లేదు, కానీ అతను చాలా పౌరుషవంతుడు. ఒక రాజుకు తల వంచే స్వభావం అతనిది కాదు. అందుచేత వీరకేతుడు తన అన్న రాజ్యాభిషేకం చేసుకోగానే కొద్దిమంది అనుచరులతో సూరమాగధ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి అశ్వకరణం అనే చిన్న దేశంలో రాజ్యం నెలకొల్పాడు. వీరకేతుడి అనుచర మార్గంలో ప్రముఖులని చెప్పదగిన వారు 6 ఉన్నారు. వారిలో గోవర్ధనాచార్యుడనే ఒకడు ఉండేవాడు. ఆయన వీరకేతుడికి యుద్ధ విద్యలన్నీ నేర్పిన గురువు. వీరకేతుడు అతని 6 అనుచరులు కలిసి అశ్వకరణంలో ఆదర్శప్రాయమైన రాజ్యాంగం ఏర్పాటు చేశారు. రాజ్యం చిన్నదే అయినా వీరకేతుడు ప్రజారంజకంగా పరిపాలిస్తూ దేశాన్ని సుభిక్షము శక్తివంతము చేశాడు. వీరకేతుడికి విజయకేతుడనే కొడుకుండేవాడు. ఆ కుర్రవాడు పసితనం నుంచి వయసుకు మించిన శౌర్య సాహసాలు ప్రదర్శించుతూ వచ్చాడు. అందుచేత వీరకేతుడు వాణ్ణి గోవర్ధనాచార్యుడి కింద ఉంచి యుద్ధ విద్యలు నేర్పించాడు. విజయకేతుడు ఆ విద్యల్లో అసాధారణ కౌశలం కనపరిచి 14 ఏళ్ల వయసులోనే ఆరితేరిన యోధులను ఎదుర్కొనగల అస్త్రలాఘవం అలవరుచుకుని అందరికీ అద్భుతంగా కలిగించాడు. విజయకేతుడికి 18 ఏళ్ల వయసు ఉన్న సమయంలో 2 రాక్షసులు అశ్వకరణ దేశపు శివార్ల పైన పడి పంటలు పాడు చేస్తూ, పశువులను ఎత్తుకుపోతూ, అడ్డం వచ్చిన వారిని చంపుతూ, ఇళ్ళు తోటలు పాడు చేస్తూ పీడాకరంగా ప్రవర్తిస్తున్నారని వార్త వచ్చింది. రాజైన వీరకేతుడు వెంటనే కొంతమంది సైనికులను వెంట పెట్టుకుని రాక్షసులను చంపడానికి బయలుదేరాడు. కానీ ఆయన ఎంత మేర తిరిగినా ఆయనకు రాక్షసుల కంట పడలేదు. వాళ్ళు ఎక్కడో కొండల్లో దాక్కున్నారు. చేసేది లేక వీరకేతుడు తన నగరానికి తిరిగి వచ్చాడు. వెంటనే రాక్షసులు రాజ్యంలో మళ్ళీ ఆగడాలు సాగించారు. విజయకేతుడికి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, అతను తన గురువుతో ఎవరూ వెంట లేకుండా మీరు నేను మాత్రమే బయలుదేరి వెళ్ళి వెతికితే ఈ రాక్షసులు జాడ చిక్కకపోదు, వాళ్ళిద్దరినీ మనమిద్దరము చంపలేమా అన్నాడు. తన శిష్యుడన్న మాటలకు గోవర్ధనుడు చాలా సంతోషించాడు. ఆయన ఇప్పుడు వృద్ధుడైనప్పటికీ ఆయన ప్రతాపం ఎప్పటిలాగే ఉన్నది. వాళ్ళిద్దరూ చెరొక కత్తి నడుముకు తగిలించుకుని చొరక బల్లెము పట్టుకుని రాక్షసులను వెతుక్కుంటూ బయలుదేరారు. ఎంత తిరిగినా వారికి రాక్షసుల జాడ అంతు చిక్కలేదు. వారు తమ రాజ్యానికి దక్షిణాన ఉన్న కొండలకేసి వెళ్ళారు. రాజ్యానికి కొండలకి మధ్య ఉండే ప్రాంతంలో చిట్టడువులు, అందులో ఆటవీకులు గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఉండే ఆటవీకులు రాక్షసులకు సహాయం చేసేవారు కారని, ఎవరైనా రాక్షసులను చంపితే వాళ్ళు సంతోషిస్తారని గోవర్ధనుడు తెలుసుకున్నాడు. ఆటవీకులు వాళ్లకు మరొక ఉపకారం కూడా చేశారు. విజయకేతుడు, గోవర్ధనుడు ధరించిన కత్తులు పరీక్షించి, ఈ అవిటి కత్తులతో మీరు రాక్షసులను చంపగలరా? రాళ్లను సైతం చేర్చగల ఉక్కు కత్తులను మేము తయారు చేసి ఇస్తాం. వాటితో రాక్షసుల పీడ వదిలించేయండి అన్నారు.
వాళ్ళు తయారు చేసిన కత్తులను ధరించి గురు శిష్యులు కొండలకేసి బయలుదేరారు. ఒక చోట వారికి రాక్షసి అడుగుజాడలు కనిపించాయి. వాటి వెంబడి వారు కొంత దూరం పోయేసరికి దూరంగా ఒక పెద్ద గుహ కనిపించింది. అందులోనే రాక్షసులు దాగి ఉంటారనుకుని వారు గుహ కేసి పోతూ ఉండగా అందులో నుంచి ఒక రాక్షసుడు పెద్ద రాతిగత తీసుకుని పరిగెత్తుకుంటూ వాళ్ళ మీదకు వచ్చి తన గదతో గోవర్ధనుడి తల పగలగొట్ట ప్రయత్నించాడు. గోవర్ధనుడు ఎంతో చాకచక్యంతో గదను తప్పించుకుంటూ వచ్చాడు. అదే సమయం అనుకుని విజయకేతుడు ఆ రాక్షసుణ్ణి తన కత్తితో డొక్కలో పొడవబోతూ ఉండగా గుహలో నుంచి ఒక ఆడరాక్షసి పరుగున వచ్చి వెనకపాటున అతన్ని తీసుకుని గుహలోనికి పారిపోసాగింది. గోవర్ధనుడు అది గమనించి రాక్షసుడు తనకు కొట్టబోయే నేలకేసి కొట్టిన గద మీద ఒక కాలు పెట్టి పైకి లేచి తన కత్తితో రాక్షసుడి తల పగలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే కత్తితో ఆడరాక్షసి వెన్నులో పొడిచేశాడు. ఈ విధంగా ఇద్దరు రాక్షసులు ఒకే క్షణంలో చచ్చారు. గురు శిష్యులిద్దరూ నగరానికి తిరిగి రాగానే ప్రజలు వారి సమర్థతను, ప్రత్యేకంగా గోవర్ధనాచార్యుడి పరాక్రమాన్ని ఎంతగానో పొగడసాగారు. ఇది జరిగిన కొద్ది కాలానికే వీరకేతుడు మరణించాడు. విజయకేతుడు రాజయ్యాడు. తన తండ్రి కోసం రాజ్యాన్ని ప్రతిష్ఠించిన వారందరినీ సహకారము పొందుతూ విజయకేతుడు తన చిన్న రాజ్యాన్ని వివేకంగా పాలిస్తూ 100 అడుగుల మేరగల దేశాలకు ఆదర్శంగా ఉండేట్టు చేసుకున్నాడు. తన తమ్ముడు కొడుకు తనకన్నా గొప్ప ప్రతిష్ఠ సంపాదించడం చూసి సూరమగధ ప్రభువైన శతకేతుడు అసూయతో కుమిలిపోయాడు. ఆయన పంపగా ఒక దూత వచ్చి విజయకేతుడితో, మీరు మాకు సామంతులై ఉండి కూడా కప్పం చెల్లించకుండా ఉన్నారు. త్వరలో మీరు మాకు కప్పం చెల్లించినట్టయితే మీ పైన తీవ్రమైన చర్య తీసుకోవలసి వస్తుందని శతకేత మహారాజు గారు మిమ్మలను హెచ్చరించమన్నారని చెప్పాడు. మేము స్వతంత్రులమని, ఎవరికీ సామంతులం కామని, ఆయన కప్పం కావలసి ఉంటే మా పెద్ద తండ్రి గారు స్వయంగా వచ్చి తీసుకోవలసి ఉంటుందని చెప్పు అని విజయకేతుడు దూతలను పంపేశాడు. అతని సమాధానానికి అతని మంత్రులందరూ హర్షించారు. కానీ శతకేతుడు అపార సైన్యాలతో పోరాటం సామాన్యమైన సంగతి కాదని వారికి తెలుసును. అందుచేత శతకేతుడి సైన్యాలను నిరోధించడానికి ఒక యుక్తి పన్నారు. శతకేతుడు తన సైన్యంతో యుద్ధానికి బయలుదేరి వస్తూ ఒక రాత్రి శిబిరాల్లో మజిలీ చేసి ఉన్న సమయంలో సాహసికులైన విజయకేతుడి యోధులు 100 మంది అర్ధరాత్రి వేళ ఆ శిబిరంపై పడి సేనను చెల్లాచెదురు చేసి యుద్ధయత్నాలను విఘ్నం కలిగించారు. శిబిరాన్ని వారు కొల్లగొట్టినప్పుడు చాలా ధనం దొరికింది. విజయకేతుడు దాన్ని తన సైనిక శిబిరానికి చేర్పించి అక్కడ నుంచి తన రాజధానికి తనకు ఆప్తులైన 5 యోధుల వెంట పంపించేశాడు. అయితే శతకేతుడి సైనికులు దారిలో మాటు వేసి హఠాత్తుగా వారిపై పడి 5 యోధులను ధనాన్ని కూడా పట్టుకున్నారు. దానితో విజయకేతుడి ఆట కట్టయిపోయినది. ఎందుకంటే ఇక అతను తన పెద్ద తండ్రి యుక్తితో జయించే ఆశ లేదు. యుద్ధతంత్రం నడపగల వీరులు 5 ముందుగానే శత్రువులకు చిక్కిపోయారు. వారిలో అతని గురువైన గోవర్ధనుడు కూడా ఉన్నాడు. ప్రత్యక్ష యుద్ధంలో విజయకేతుడు గెలవడం అసంభవం. తాను పౌరుషం కోరిది యుద్ధం చేసి వీరమరణం పొందటానికి విజయకేతుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ మహావీరులైన తన యోధులు తన పెద్ద తండ్రి చేత మరణశిక్ష పొందడం నిశ్చయం. అంతకన్నా తాను అవమానం పొంది అడవులు పెట్టిపోవడమే ఎంతో మేలు. ఇలా ఆలోచించి విజయకేతుడు ఒక దూతను తన పెద్ద తండ్రి వద్దకు సంధి రాయబారం పంపాడు. అతని దూత వెళ్ళి శతకేతుడితో, మహారాజా, మీరు పట్టుకున్న 5 యోధులను విడిచిపుచ్చినట్టయితే అశ్వకర్ణ రాజ్యాన్ని మీ పరం చేయటానికి మా రాజుగారు సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు. ఇలా సంధి చేసుకోవడానికి శతకేతుడు సమ్మతించాడు.
విజయకేతుడు బంధవిముక్తులైన తన అనుచరులను తిరిగి కలుసుకున్నాడు. వారు కూడా అతని వెంట అరణ్యవాసం చేయటానికి సిద్ధమయ్యారు. ఇది జరిగిన ఏడాది లోపల శతకేతువు మరణించాడు. ఆయనకు సంతానం లేని కారణం చేత సూరమాగధ సింహాసనము, అశ్వకర్ణ సింహాసనము విజయకేతుడికే సంక్రమించాయి. బేతాళుడి కథ చెప్పి, రాజా, తనకు విజయకేతువు తప్ప మరొక వారసుడు లేడని తెలిసి కూడా శతకేతువు అతనిపై ఎందుకు కత్తి కట్టాడు? కప్పం కట్టమని రాయబారం పంపటము, దండెత్తి రావటము మొదలైనవన్నీ వ్యర్థ ప్రయత్నాలే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజరికమన్నది జీవితాంతం దాకా అవిఘ్నంగా అనుభవించదగినది, పెంపొందించుకోవలసినది. రాజ్యాకాంక్ష బంధుత్వాన్ని లక్ష్య పెట్టదు. తన అనంతరం ఎవరు రాజు అవుతారన్న ఆలోచన ఏ రాజును బాధించదు. తన రాజరికానికి కన్న కొడుకే విఘ్నం తలపెట్టినా రాజైన వాడు సహించడు. ఆ కారణం చేతనే విజయకేతుడు కూడా తన పెద్దతండ్రి జీవితాంతం వరకు ఆయనకు సామంతుడుగా ఉండలేక తన కన్నా బలవంతుడైన వాడిని కయ్యానికి ప్రేరేపించాడు. ఆయనపై దొంగ దెబ్బ కూడా తీశాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయనే మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇప్పుడు మరొక చక్కని చందమామ కథను విందాం. విపరీత పురాణం అనే మరొక కథను విందాం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలనే పేరుతో 8 మంది గొప్ప కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామలింగ కవి ఒకడు. అతను మిగిలిన వారిలా గొప్ప కవి, విద్యావంతుడు మాత్రమే కాక సాహసి, యుక్తిపరుడును. ఒకసారి రాయలవారు రామలింగ కవిని ఒక రాజకార్యం పైన ఢిల్లీ పాదుషా వద్దకు అధికార పత్రం ఇచ్చి పంపాడు. సుభద్రుడనే మిత్రుని వెంట పెట్టుకుని రామలింగడు విజయనగరం నుంచి ఢిల్లీకి ప్రయాణమై రాత్రులు ఏదో ఒక గ్రామంలో మజిలీ చేస్తూ వచ్చాడు. ఒకనాటి సాయంకాలం అతను భర్గదుర్గం అనే గ్రామం చేరి ఆ రాత్రి ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఇంట బస చేసి సంభాషణ వశాన్న అంటే మాట్లాడుకునేటప్పుడు ఆ ఊరు జమీందారు గురించి కొన్ని వింత విశేషాలు విన్నాడు. ఆ జమీందారు పేరు దుష్టవర్మ. అతనికి 2-3 గ్రామాలు మాత్రమే ఉన్నాయి. అయితే అతని పూర్వులు ఖ్యాతి గలవాళ్ళు. వాళ్ళు ఎందరో బ్రాహ్మణులకు భూదానాలు చేశారు. చెట్టుకు పిదపకాలంలో పుట్టిన కుక్కమూతి పిందిలాగా ఈ దుష్టవర్మ తయారయ్యాడు. అతను రోజు ఊళ్ళో ఉండే బ్రాహ్మణులను పిలిచి పురాణం చెప్పమంటాడు. ఎవరైనా పురాణం చదివి అర్థం చెబుతుంటే అందరికీ తెలిసే అర్థమే చెప్తున్నావు, అందులో ఉండే విశేషార్థము గూఢార్థము చెప్పు అంటూ చెప్పలేకపోతే నీకు బుద్ధి కొంచెం కూడా లేదు అంటాడు. అతని బాధ పడలేక ఎవరైనా పురాణం చెప్పడానికి రానంటే వాళ్లను పొలాలు చేసుకోనివ్వక, సరిగా బతకనివ్వక నానా తిప్పలు పెడతాడు. దుష్టవర్మ వ్యవహారం అంతా విన్న మీదట రామలింగడికి అతని అంతు తేల్చాలనిపించింది. అతను తన మిత్రుడైన సుభద్రుడితో ఆలోచించి మరునాడు పొద్దున్న ప్రయాణం కొనసాగించే ప్రయత్నం విరమించి దుష్టవర్మ ఇంటికి వెళ్ళాడు. రామలింగన్ని చూసి దుష్టవర్మ, ఎవరు మీరు అని అడిగాడు. మేం అద్భుత పౌరాణికులం, మాది కాశీ అన్నాడు రామలింగడు. మా సంగతి తెలిస్తే అద్భుత పౌరాణికులమని అంత దర్పంగా చెప్పుకోవు అన్నాడు దుష్టవర్మ. మీ సంగతి తెలియకపోవటం ఏమిటి? మిమ్మల్ని గురించి కాశీలో సైతం గొడవగా చెప్పుకుంటున్నారు. అందుకని పురాణం చెప్పడంలో మా సత్తా మీకు చూపించామని బయలుదేరి ఇక్కడికి వచ్చాం అన్నాడు రామలింగడు. దాని గురించి వివరంగా చెప్పు అన్నాడు దుష్టవర్మ. మేము 110 రకాల పురాణం చెప్పగలం. ఏనాడో జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చూపగలం. భారతంలో రామాయణార్థం, రామాయణంలో భారతార్థం,
భాగవతంలో భారత రామాయణాల అర్థం, ఈ అన్నింటిలోనూ బ్రాహ్మణార్థం చూపించగలం. మా ప్రజ్ఞ చెబితే అర్థమయ్యేది కాదు అన్నాడు రామలింగడు. అతని చేత ఆ రాత్రే పురాణం చెప్పించటానికి దుష్టవర్మ ఏర్పాటు చేయించాడు. రామలింగడు బసకు తిరిగి వచ్చి తన చుట్టూ మూగిన బ్రాహ్మణులకు చెప్పవలసిందంతా చెప్పి ఆ రాత్రి సుభద్రుని వెంట పెట్టుకుని బ్రాహ్మణులందరూ చేతికర్రలు తీసుకుని వెనక రాగా దుష్టవర్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడ దుష్టవర్మ గ్రామంలోని బ్రాహ్మణుల చాపల మీద కూర్చున్నారు. ప్రత్యేకంగా వేసిన ఆసనాలపైన రామలింగడు, సుభద్రుడు కూర్చున్నారు. భారతంలోని యుద్ధ ఘట్టాలను పురాణం చెప్పమని దుష్టవర్మ కోరాడు. సుభద్రుడు యుద్ధఘట్టంలో ఒక పద్యం చదివాడు. సంస్కృతంలో ఒక మాటకు అనేక అర్థాలుంటాయి. ఆ వంక పెట్టి రామలింగడు రావణుడు పాండవులను యుద్ధ సహాయం అడిగాడని, కర్ణుడు రావణుని కొట్టాడని అర్థం చెప్పాడు. వాయుసుతుడు సుశర్మను కొట్టాడని, అంటే ఆంజనేయుడు సుశర్మను కొట్టాడని చెప్పాడు. గురుడు ప్రయోపవేశం చేసి ఉన్నప్పుడు దృష్టోద్యుమ్నుడు ఆయన జుట్టు పట్టుకుని నరికాడని, అంటే బృహస్పతి వెంట్రుకలను దృష్టోద్యుమ్నుడు కత్తిరించాడని రామలింగుడు అర్థం చెప్పాడు. హరి అన్న మాటకు కోతి అనే అర్థం కూడా ఉన్నది కనుక హరి కంసుడిపైకి లంఘించాడని ఉంటే సుగ్రీవుడు కంసుడిపైకి ఎగిరి చంపబోయాడని చెప్పాడు. దుష్టవర్మ నిర్ఘాంతపోయి ఇదేం పురాణం చెప్పడం, అంతా కలగలుపుగా ఉంది అన్నాడు. అవును, ఇదే భారతంలో రామాయణార్థంలో భారతార్థంలో భాగవతార్థం అన్నాడు రామలింగడు. పురాణ కథలు కళ్ళకు కట్టినట్టు చేస్తామన్నావే, అది కూడా ఎలా ఉంటుందో అనుభవించి పురాణం చాలిస్తాం అన్నాడు దుష్టవర్మ. చిత్తం అంటూ రామలింగడు లేచి కర్ణుడు రావణుని ఇలా తన్నాడు అంటూ దుష్టవర్మను కుర్చీలో నుంచి ఒక్క తన్ను తన్ని, దుష్టోద్యుమ్నుడు బృహస్పతి జుట్టు ఇలా కోసాడు అంటూ కత్తి తీసుకుని దుష్టవర్మ జుట్టు కోసేసి, హనుమంతుడు సుశర్మ ఇల్లు ఇలా తగలబెట్టాడు అంటూ దుష్టవర్మ ఇంటి చూరుదీపంతో అంటించాడు. దుష్టవర్మ కోపేద్రోగంతో రామలింగుని కొట్టబోయాడు. కానీ బ్రాహ్మణులందరూ చేతికర్రలతో రామలింగాన్ని కాచారు. దుష్టవర్మ గ్రామంలో వారిని అందరినీ పిలిపించి రామలింగడు చేసిన అఘాయిత్యాలు వారికి తెలిపి అతన్ని విచారించి కఠినంగా శిక్షించమన్నాడు. ఎందుకు ఇలా చేశావు అని గ్రామ ముఖ్యులు రామలింగాన్ని అడిగారు. ఆయన కోరకుండానే నేనేమీ చేయలేదు, కావలిస్తే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ జరిగిందేమిటో అడగండి అన్నాడు రామలింగడు. దుర్మార్గుడా, అద్భుతమైన పురాణం చెబుతానని ఆవాకులు చవాకులు అర్థాలు చెబుతావా? పురాణ ఘట్టాలను కంటికి కనబడేలాగా చేస్తానని నా జుట్టు కోసి నన్ను తన్ని నా ఇంటికి చిచ్చు పెడతావా అన్నాడు దుష్టవర్మ. నేను పురాణంలో ఉన్నది తప్పుగా చెప్పానని ఎవడన్నా అంటే వాడి తల తీసేస్తాను. నన్ను విచారణ చేయడానికి ఇక్కడ ఎవరికీ అధికారం లేదు. నేను విజయనగర చక్రవర్తి నుంచి ఢిల్లీ పాదుషాను చూడబోతున్నాను. ఇదిగో నా అధికార పత్రం అన్నాడు రామలింగడు రౌద్రంగా. అందరూ అది చూసి నిర్ఘాంతపోయి వెనక్కు తగ్గారు. ఆ గ్రామంలో ఉండే బ్రాహ్మణులు మాత్రం తెనాలి రామలింగాన్ని కొనియాడి, బాబు, ఈ దుర్మార్గుడిక పురాణం మాట ఎత్తడు, ఆ ప్రాణాలు కాపాడావు అన్నారు. వారు అతన్ని 2 రోజుల పాటు తమ ఇళ్లల్లో అతిథిగా ఉంచుకుని తర్వాత సాగనంపారు. ఇప్పుడు అప్సరస సంతతి అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఆది కాలంలో, అంటే మొదటి కాలంలో మానవులు అందవిహీనులుగా ఉండేవారు. వారిలో సౌందర్యవంతులు పుట్టుటకు రావటానికి కారణం ఒక అప్సరస. ఆమె కథ ఇలా చెబుతారు. దేవలోకంలో సుబ్రహ్మ అనే ఒక అప్సరస ఉండేది. ఆమె ఇతర అప్సరసల్లాగా ఏ దేవతనో వర్ణించి సర్వసుఖాలు అనుభవించడానికి బదులుగా భూలోకంలోనికి వెళ్ళి అక్కడ ఉండాలని కలలు కనసాగింది.
భూలోకములో సుఖ సౌఖ్యాలు ఉండవని, అక్కడ మానవులే స్వర్గసుఖాల కోసం ఎన్నో రకాల వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, తపస్సులు చేస్తారని తోటి అప్సరసలు సుబ్రహ్మకు చెప్పారు. కానీ సుబ్రహ్మకు భూలోకంలో ఉండాలన్న మోజు తగ్గడానికి బదులు పెరిగిపోయింది. చివరికి సమాచారం ఇంద్రుడి దాకా వెళ్ళింది. ఇంద్రుడు సుబ్రహ్మను పిలిచి, నీవు భూలోక వాసం కోసం తప్పించిపోతున్నావట. స్వర్గలోక వాసులు ఇతర లోకాలకు పోవటంలో తప్పేమీ లేదు. కానీ నీవు భూలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ వస్తువేదైనా నీకు తగిలిన పక్షంలో నీవు సిలవైపోతావు. ఆ సంగతి గుర్తుంచుకో అని హెచ్చరించాడు. ఇంద్రుడి మాట అనటంతో సుబ్రహ్మకు ఇంద్రుడు అనుమతి లభించినట్టే అయినది. తనకు భూలోకానికి వెళ్ళాలనే కోరిక ఉన్నట్టు ఇంద్రుడికి తెలిపి, ఆయన అనుమతి పొందడం ఎలాగా అని ఇంతకాలంగా తటపటాయిస్తున్న సుబ్రహ్మ ఇంద్రుడి వద్ద సెలవు పుచ్చుకుంటూనే భూలోకానికి ప్రయాణమైనది. ఆమె తన చెలికెత్తను వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చి ఆకాశాన్ని సంచరిస్తూ భూమి మీద గల వింతలన్నీ చూస్తూ వేడుక పడసాగింది. ఆమె తన చెలికెత్తెతో సహా భూమికి మరింత దగ్గరలో ఎగురుతూ ఉండగా ఒక వనంలో ఒక మనిషి ఎత్తైన చంపక వృక్షం ఎక్కి పూలు కోస్తూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ఆకాశంలో తేలివచ్చే ఆ అందకత్తెలను సమీపంలోనికి రానిచ్చి ఆ మనిషి తాను కోసిన పూలు వారిపైన విసిరాడు. వాటిలో ఒకటి సుబ్రహ్మకు తగిలి ఆమె నల్లరాయిగా మారి నేలపైన పడిపోయింది. ఆమె చెలికెత్త తనకు పూలు తగలకుండగా తప్పుకుని స్వర్గానికి తిరిగి వెళ్ళి ఇంద్రుడితో జరిగిన సంగతి అంతా చెప్పేసింది. ఇంద్రుడు విచారించి ఆ రాతను ఉన్న చోటు నుంచి ఎవరైనా కదిలించినప్పుడు ఆమెకు తిరిగి యథారూపం వచ్చేట్టు, ఆమె ఎవరినైనా మానవుణ్ణి పెళ్ళాడి సంతానం కన్న తర్వాత తిరిగి స్వర్గానికి వచ్చేటట్టు చేస్తాను అని ఆమెకు మాట ఇచ్చాడు. దేవేంద్ర, ఎక్కడో వనంలో రాయిగా పడి ఉన్నదాన్ని మనుషులు ఎందుకు కదిలిస్తారు? నా సఖి అలా ఎంతకాలం రాయిగా పడి ఉంటుందో కదా అని సుబ్రహ్మ చెలికెత్తే వాపోయింది. అట్టే విచారించకు, దానికి కూడా ఏదో ఒక ఉపాయం చేస్తానులే అన్నాడు ఇంద్రుడు. ఈ లోపల చెట్టు మీద ఉన్న మనిషికి ఆ స్త్రీలు అదృశ్యమైపోయారనిపించింది. అతను వాళ్ళ కోసం ఆకాశం అంతా చాలాసేపు చూసి చివరకు తన పని ముగించుకుని చెట్టు దిగి వస్తూ కొద్ది దూరంలో పడి ఉన్న నల్లరాతిని చూశాడు. ఇంతకు ముందు నేను ఇటుగానే వచ్చినప్పుడు ఈ రాయి లేదే, ఎంతలో ఎలా వచ్చి ఉంటుంది అనుకుంటూ అతను ఆ రాయిని కాలితో తన్నాడు. వెంటనే రాతి లోపల నుంచి 4 ముత్యాలు రాలాయి. వాడు ఆశ్చర్యం చెంది ఆ ముత్యాలు ఏరుకుని రాతిని మరొకసారి తన్నాడు. కానీ ఈసారి ఏమీ రాలలేదు. వాడు ఊళ్ళోకి వెళ్ళి తన ఆప్తులతో జరిగిందంతా చెప్పాడు. ఆకాశంలో చాలా అందమైన స్త్రీలు ఎగురుతూ కనిపించారంటేను, రాతిని తన్నితే ముత్యాలు రాలేయంటేను వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ వారిలో కొందరు రాయి పడి ఉన్న చోటుకు వచ్చి తాము కూడా దాన్ని తన్ని చూశారు. ఎవరు తన్నినా 4 ముత్యాలు మొదటిసారి రాలాయి, ఆ తర్వాత మళ్ళీ రాలలేదు. రాతిని తన్ని ముత్యాలు సంపాదించే అవకాశం ఎవరికైనా ఒకసారే ఉంటుంది కనుక ఈ విషయాన్ని ఎవరూ దాచి ఉంచలేదు. త్వరలోనే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది. జనం తీర్థ ప్రజల్లాగా వచ్చి రాతిని తన్ని ముత్యాలు ఏరుకుపోతున్నారు. జనం జాస్తి అయ్యే కొద్దీ రాతి చుట్టూ రద్దీ జాస్తి అయినది. కొట్లాటలు సాగాయి. అధికారులు వచ్చి రాయి తన్నేవారికి ఒక క్రమము పద్ధతి ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ సంగతి రాజుగారి దాకా పోయింది. రాతి నుంచి ముత్యాలు పొందిన వారంతా రాజుగారి వద్ద చీట్లు పొందాలని, దొరికిన ముత్యాల్లో ఒక వంతు రాజుగారికి చెల్లించాలని ఆయన శాసనం చేశాడు. దూర ప్రాంతాల నుంచి కూడా జనం రావటానికి రహదారులు, మజిలీలు, సత్రాలు ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ రాయి గురించి పొరుగు రాజ్యాలకు తెలిసింది. ఇతర రాజుల రాయి
కల్పవృక్షంలా కనబడింది. ఎందుకంటే రోజు కొత్త వాళ్ళు పుడుతూనే ఉంటారు. పుట్టిన ప్రతి బిడ్డ 4 స్మృత్యాలు సంపాదించుకుంటుంది. అందులో కొంత రాజుగారి బొక్కసానికి చేరుతూనే ఉంటుంది. అందుచేత చుట్టుప్రక్కల ఉండే రాజులందరూ రాయిగల రాజుపైన యుద్ధానికి సిద్ధపడసాగారు. ఈ సంగతి తెలిసి రాజుగారు భయపడి ఆ రాతిని అక్కడి నుంచి తీయించి తన కోట లోపలికి భద్రంగా చేర్చమని తన భటులకు ఉత్తర్వు జారీ చేశారు. రాజభటులు వచ్చి అతి కష్టం మీద రాయిని అటు ఇటు కుదిపి ఒక ప్రక్కకు పొరలిగించారు. వెంటనే రాయి మాయమై ఒక అపురూప సుందరి వారి ఎదుట నిలబడింది. వారిలో కొందరు ఆమెను చూసి భయపడ్డారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. నీవెవరు? ఇలా రాయిగా ఎందుకున్నావు? నీది ఏ దేశం? నీ భర్త ఎవరు? అని వాళ్ళని ఆమెను అడిగారు. నాకు ఒక దేశం లేదు, భర్త లేడు. చేతులారా చేసుకున్న అపరాధానికి నేను ఇలా రాయి అయిపోయాను. మీ దయ వల్ల తిరిగి యథారూపం పొందాను. మీలో ఎవరైనా నన్ను పెళ్ళాడే పక్షంలో నేను భార్యగా ఉంటాను అన్నది సుభ్రమ. ఆ భటులు ఆమెను భార్యగా చేసుకోవడానికి భయపడ్డారు. కానీ వారిలో ఒకడు సాహసించి నాకింకా పెళ్ళి కాలేదు, నన్ను పెళ్ళాడు అన్నాడు. సుభ్రమ అందుకు సమ్మతించింది. వారిద్దరి వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి సుభ్రమ ఒకేసారిగా ఒక మగపిల్లవాడిని ఆడపిల్లను కని స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు మానవులు వికారాకారులుగా ఉండేవారు. కానీ సుభ్రమ కన్న బిడ్డలిద్దరూ దేవతలంత గొప్ప అందమైన వాళ్ళు. ఈనాడు లోకంలో మనం చూసే అందమైన స్త్రీ పురుషులందరూ వారి సంతతికి పుట్టిన వాళ్ళే. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.